హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్మూర్తి ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇవాళైతే బోయా M1 Pro అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. బోయా M1 Pro ఈ మైక్ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఈవేళ అయితే వీడియోలోనే అయితే చూడండి. మైక్లో అయితే 2 స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. ఆ 2 స్పెషాలిటీస్ అయితే అన్బాక్సింగ్లోనే అయితే చూపిస్తాను మీకు. ఆ 2 స్పెషాలిటీస్ అయితే మీరైతే చూడండి. ముందుగా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ మన ఛానల్కి వచ్చేసినప్పటికీ 500 సబ్స్క్రైబ్ దాటారు. 600 సబ్స్క్రైబ్ అయితే గమ్ముని అయితే తీసుకెళ్ళండి. ఇంకా అస్సలు అయితే లేట్ చేయొద్దు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే అన్బాక్సింగ్ అయితే చూడండి. ముందుగా అన్బాక్సింగ్ చూసిన తర్వాత రివ్యూ అయితే చూపిస్తాను. ముందుగా అన్బాక్సింగ్ అయితే చూడండి. సో ఫ్రెండ్స్, బాక్స్ వచ్చేసి అయితే ఇదే బాక్స్ వచ్చేసి అయితే దీని మీద చూసినప్పటికైతే బోయా అని అయితే రాసి ఉంది పైన అయితే. ఆ తర్వాత వచ్చినప్పటికైతే కింద అయితే బోయా M1 Pro అని అయితే రాసి ఉంది. కింద ఇదైతే మొబైల్ కనెక్ట్ అవుతుంది అండ్ ట్యాబ్స్ కనెక్ట్ అవుతుంది, ల్యాప్టాప్స్కి అండ్ కెమెరాస్కి మూడింటికి అయితే కనెక్ట్ అవుతుంది ఇదైతే. అండ్ ఇక్కడైతే ఇమేజ్ అయితే ఉంది, పవర్ మాడ్యూల్ అండ్ బోయా మైక్ ఇమేజ్ అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ అయితే చూద్దాం. దీంట్లో 2 స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చినప్పటికైతే -10 dp ప్యాడ్ ఇది వచ్చినప్పటికైతే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, -10 dp ప్యాడ్ అయితే ఉంది దీంట్లోనే వచ్చేసినప్పటికైతే. ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది. ఆ ఫెసిలిటీ అయితే మీకు మైక్లోనే అయితే చూపిస్తాం. ముందుగా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేసినప్పటికి అయితే ఒక బ్యాగ్ అయితే ఉంది. బ్యాగ్తో పాటు కొంచెం పవర్ ప్యాకింగ్ పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి. బాక్స్ అయితే పక్కకు పెట్టి పేపర్ వర్క్ ఇది దీని మీద బోయా అని రాసి ఉంది, ఇమేజ్ అయితే ఉంది. ఇది వచ్చినప్పటికైతే వారంటీ కార్డ్ ఇక్కడ చూసినారు కదా, www.boyamic.com ఉంది కదా, దీంట్లోనైతే రిజిస్టర్ అవ్వాలి. అప్పుడైతే మీకు వారంటీ అయితే వస్తుంది, లేదంటే రాదు వారంటీ అయితే. పేపర్ వర్క్స్ కూడా పక్కన అయితే పెడదాం. పెట్టి బ్యాగ్ అయితే ఓపెన్ చేసి దీంట్లో కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. బ్యాగ్ అయితే చాలా బాగుంది, లెదర్ బ్యాగ్ ఇదైతే. దీని మీద కూడా బోయా అని అయితే రాసుంది. కంటెంట్స్ ఏమవుతున్నాయో మనం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే కంటెంట్స్ చూసుకున్నప్పటికైతే దీంట్లోనే అయితే మైక్ అయితే ఉంది. ఇది వచ్చినప్పటికైతే 6 feet వైర్ కేబుల్ అయితే ఉంది. తర్వాత పవర్ మాడ్యూల్ అయితే చూస్తున్నారు కదా, పవర్ మాడ్యూల్ అయితే కొంచెం పెద్దగా అయితే ఉంది. 10 dp ప్యాడ్ ఉంది అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ కూడా ఉన్నాయి. తర్వాత చూసుకున్నప్పటికైతే మైక్ చూడండి, ఇదైతే మైక్ ఇదైతే. తర్వాత కంటెంట్స్ చూసుకున్నప్పటికైతే దీంట్లో కొన్ని కంటెంట్స్ అయితే ఇచ్చారు ఇంకా వీళ్ళు, అదైతే చూద్దాం. ఇది ఫస్ట్ ఇది వచ్చినప్పటికైతే స్పాంజ్ మైక్ అయితే పెడతారు కదా చూడండి. ఇది ఈ మైక్ అయితే పెడతారు కదా, లోపలికి అయితే పెట్టాలి. ఇదైతే నేను టోటల్గా సెట్ చేసి అయితే మీకు హోమ్ స్క్రీన్ అయితే కలుస్తాను. తర్వాత అయితే ఇదైతే నెక్ బ్యాండ్, మీరు అయితే షర్ట్కి అయితే పెట్టుకోవడానికి మైక్ కరెక్ట్గా నెక్కగా అయితే మైక్ అయితే పెట్టి నెక్ అయితే పెట్టుకోవడానికి ఇది వచ్చినప్పటికైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇది వచ్చినప్పటికైతే ఎంపీ ప్లేయర్ జాక్ ఇదైతే దీనికైతే పెట్టి ఎంపీ ప్లేయర్కి అయితే పెడతాం. మైక్ అయితే మనం ఎంపీ ప్లేయర్ కింద యూజ్ అయితే చేసుకోవచ్చు మైక్ అయితే. ఇవే టోటల్గా దీంట్లో వచ్చిన కంటెంట్స్ అయితే మొత్తం మంచి కంటెంట్స్ అయితే ఇచ్చారు, మంచి అయితే ఇచ్చారు. ఇది వచ్చినప్పటికైతే ఒకసారి పవర్ మాడ్యూల్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో బ్యాటరీ అయితే దీంట్లోనే ఉంది బ్యాటరీ అయితే. అండ్ ఇది స్ట్రిప్ ఇచ్చారు కదా, స్ట్రిప్ వచ్చినప్పటికైతే మనం ఇలా బయటకు లాగినట్టయితే బ్యాటరీ అయితే బయటకు తీసుకోవడానికి అయితే ఇచ్చారు. ఈజీ వేలోనైతే ఇచ్చారు. ఇది వచ్చినప్పటికైతే చాలా ఇంటెలిజెంట్ ఐడియా ఇది వచ్చినప్పటికైతే. తర్వాత దీంట్లో చూసినప్పటికైతే కెమెరా అయితే పైకి పెట్టుకోవాలి, కింద అయితే స్మార్ట్ ఫోన్ అండ్ ఆఫ్ అయితే కిందకి పెట్టాలి. ఇది వచ్చినప్పటికైతే 10 dp ప్యాడ్ పైకి అయితే పెట్టుకోవాలి, ఆఫ్ చేయాలంటే కిందకైతే. అప్పుడు 10 dp ప్యాడ్ అయితే ఆన్ అయితే అవుతుంది. చాలా స్పెసిఫికేషన్, మంచి స్పెసిఫికేషన్ ఇదైతే. తర్వాత ఇది వచ్చినప్పటికైతే 3.5 హెడ్ఫోన్ జాక్ ఇదైతే. దీనికైతే 3.5 హెడ్ఫోన్ జాక్ కనెక్ట్ చేసినట్టయితే మనం మాట్లాడేది మనమే వినొచ్చు, మన చెవులతో పాటు మనం వినొచ్చు. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే దీనికి కనెక్ట్ చేస్తే మనం వినొచ్చు. ఇది టోటల్గా ఈ ఒక బోయా M1 Pro అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. రివ్యూ అయితే చూడండి ఎలాగున్నది, అంటే వాయిస్ ఎలాగున్నదో చూడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. అండ్ ఇదే మైక్ అయితే. ఇది వచ్చేసినప్పటికైతే పవర్ మాడ్యూల్
నేను ఇప్పుడైతే 10 dB ప్యాడ్ అయితే ఆఫ్ అయితే చేశాను. ఆఫ్ చేసి అయితే మాట్లాడుతున్నాను. స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసి ఆఫ్ చేసి అయితే మాట్లాడుతున్నాను 10 dB ప్యాడ్. అండ్ 10 dB ప్యాడ్ ఆన్ అయితే చేస్తాను. మీరైతే చూడండి ఏసీ అయితే ఆన్ చేస్తుంది. అండ్ మిగతా చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయి కదా, సౌండ్స్ అయితే క్లారిటీగా అయితే వినండి. మైన ప్యాడ్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. ఏదైతే ఆన్ చేశాను ఇప్పుడైతే ప్యాడ్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే గమనించవచ్చు. చిన్న చిన్న నాయిస్ అయితే కట్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఆఫ్ అయితే చేశాను. 10 dB ప్యాడ్ ఆఫ్ అయితే చేశాను. ఇప్పుడైతే మీరు గమనించవచ్చు. మళ్ళీ అయితే 10 dB ప్యాడ్ అయితే ఆన్ అయితే చేస్తున్నాను. 10 dB ప్యాడ్ అయితే ఆన్ అయితే చేశాను. ఇప్పుడైతే మీ అందరూ గమనించవచ్చు. అండ్ నేనైతే స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేశాను, కెమెరా కాదు స్మార్ట్ ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. అండ్ మైక్ అయితే ఇక్కడ ఉంది, మీరు అందరూ అయితే గమనించవచ్చు. ఎలాగుంది రివ్యూ అయితే, ఈ ఒక రివ్యూ అయితే బాగుందని చెప్పొచ్చు. నేనైతే 10 dB ప్యాడ్లో పెట్టి అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. ఎందుకంటే నాకు చిన్న చిన్న సౌండ్స్ అయితే వస్తూ అయితే ఉంటాయి. ఏసీ సౌండ్ ఉందా, ఏసీ సౌండ్ ఏదైతే ఉందో ఏసీ సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ బయట బైక్స్ సౌండ్ అవన్నీ అయితే వస్తూ ఉంటాయి. అందుకని నేనైతే పవర్ మాడ్యూల్ ఏదైతే ఉందో పవర్ మాడ్యూల్ అయితే ఆన్ అయితే చేసుకొని అయితే ఉంటాను. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అంటే వీడియో అన్బాక్సింగ్ వీడియో అండ్ రివ్యూ నచ్చినట్టయితే వీడియోని లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ మనకి పబ్జీ యూసీ గివ్ అవే నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను. పబ్జీ యూసీ గివ్ అవే అన్నది వీడియో అయితే తప్పకుండా అయితే చూడండి. అండ్ వీడియో కనుక నెక్స్ట్ అయితే లైక్ అయితే చేయండి, అందరికైతే షేర్ చేయండి. ఇంకా లాస్ట్కి వచ్చినప్పటికైతే సేవ్ ద ట్రీస్, సేవ్ ద యాప్. జాయ్ హింద్.